హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు యూకే బ్లాగ్స్. ఇవాళ యాక్చువల్గా ఇక్కడ కాలనీ ఇప్పుడు మేము ఉండే ఏరియాలో కాలనీలో ఇళ్ళు ఎలా ఉంటాయి, తర్వాత పార్కింగ్లు ఎలా ఉంటాయి, సో షాప్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, అసలు ఇక్కడ ఫుట్పాత్లు అవి మొత్తం ఒకసారి చూడండి. వెనకాల అంతా మొత్తం గ్రీన్ గ్రాసరీ ఉంది. గ్రీన్ గ్రాసరీ వెనకాల చూడండి, చాలా గ్రీనరీ ఉంది మంచిగా. ఎవరికి వాళ్ళకి పార్కింగ్లు. సో జనాలు కూడా పెద్ద రోడ్ల మీద ఎక్కువ కనపడరు. సో అదంతా చూపిస్తాను నేను మీకు. ఒకసారి చూడండి స్ట్రీట్స్ ఎలా ఉంటాయి లండన్లో అనేది. ఇవన్నమాట స్ట్రీట్స్. మామూలుగా అందరికీ ఇళ్ళల్లో ఎవరికి వాళ్ళకి కార్ పార్కులు ఉంటాయి. తర్వాత ఫుట్పాత్ మంచిగా సపరేట్గా. మెయిన్ ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఫుట్పాత్ బాగుంటుంది. ఫుట్పాత్ ఉంటుంది నడవడానికి కానీ, పిల్లలు బగ్గీలో కూర్చోబెట్టుకోవడానికి, తీసుకెళ్ళడానికి కానీ చాలా బాగుంటాయి. మొత్తం చెట్లు మాత్రం చాలా, అసలు విపరీతమైన చెట్లు ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ లేకపోవడానికి, క్లీన్గా ఉండడానికి, నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ చెట్లు అన్నమాట. ఈ చెట్ల వల్లనే చాలా అడ్వాంటేజెస్. మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా, పొల్యూషన్ లేకుండా ఉండడానికి. సో ఎప్పటికప్పుడు ఇవి కూడా చెట్లు ఆకులు అవి కూడా కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇది చూడండి, అందరి ఇళ్ళల్లో గులాబీ పువ్వులు ఉంటాయి. ఎవరికి వాళ్ళకి మంచిగా ఉంటాయి. ఇవి చూపిస్తాను నేను మీకు. కొంతమంది మంచిగా దారిస్తారు, మనం థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాలన్నమాట. జోన్ ఎండ్స్, ఈ జోను ఇవి ఏంటంటే పార్కింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ ఏరియాని బెల్మౌంట్ సర్కిల్ అంటారు అనమాట. సో ఇల్లు చూసారు కదా ఎంత బాగున్నాయి. వెనకాల స్కూల్స్, మొత్తం మెయిన్ స్కూల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి ఏరియా అంతా. కాకపోతే ఒకటేంటంటే ఫోన్ల దొంగలు ఉంటారు కొంచెం. ఫోన్లో ఎవడెత్తుకెళ్ళిపోతాడో తెలియదు, కొంచెం జాగ్రత్త చూసుకొని తీసుకోవాలన్నమాట. పక్కన సైకిల్ మీద వచ్చి సప్పని లేపుకొని వెళ్ళి. ఇవి షాపులు. ఇది వచ్చేసి ఒక పబ్ దగ్గర నుంచి ఇక్కడ ఇది ఆఫ్లైషన్ షాప్ అంటే కిరాణా కొట్టు లాగా ఉంటుంది అనమాట. బయట కొన్ని సామాన్లు పెడతారు, లోపలికి వెళ్ళి మనం ఏం కావాలని కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇదే షాప్లోనే బీర్లు, విస్కీలు అవి అన్నీ అమ్ముతారు. తర్వాత ఈ షాప్స్ ఏమో ఇది బెట్టింగ్ కంపెనీ. బెట్టింగ్ అంటే డబ్బులు బాగా ఉంటే కనుక బెట్టింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఫార్మసీ అనమాట. మెడికల్ షాప్ అంటే ఇలా ఉంటుంది. యాక్చువల్గా 6 క్లోజ్ చేసేస్తారు మెడికల్ షాపులు కూడా. సో మనం ఏమైనా కొనుక్కోవాలని, మందులు కొనుక్కోవాలంటే మాత్రం ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ. ఇది ఫార్మసీ, ప్రిస్క్రిప్షన్ మీదే మెడిసిన్స్ కొనుక్కోవాలన్నమాట. సో మామూలుగా మెడిసిన్స్ మనకి ఇవ్వరు. మెడికల్ షాపులు మన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏ మెడిసిన్స్ పడితే ఆ మెడిసిన్స్ ఇస్తారు కదా. ఇదేమో ఒకటేసి పాత షాప్. ఈ లండన్కి సంబంధించిన ఓల్డ్, ఎప్పుడో 1947లో అంతకన్నా ముందు ఆడినటువంటి షూస్, ఆ రేడియోలు, అక్కడ వస్తువులు ఇవన్నీ చూడండి. సైకిల్ ఎంత బాగుందో ఇక్కడ. పాత వస్తువులు అనమాట. కీసు, అప్పట్లో వాళ్ళు వాడినటువంటి మందు బాటిళ్ళు అవన్నీ షాప్లో అంటే అమ్ముతుంటారు. ఇది అప్పుడప్పుడు తెరుస్తారు, ఇది మామూలుగా తెరవరు, ఎప్పుడో ఒకసారి తెరుస్తుంటారు అన్నమాట ఈ షాపు. ఇది రొమానియన్ వాళ్ళ షాప్ అనమాట. ఇది డ్రై క్లీనింగ్ అంటారు. ఇక్కడికి వచ్చి బట్టలు డ్రై క్లీనింగ్ కావాలంటే చేయించుకోవచ్చు. అది ఒకటి సూపర్ స్టోర్ అని ఒకటి కనపడుతుంది చూస్తారా, అది కూడా సూపర్ మార్కెట్. చిన్న సైజ్ సూపర్ మార్కెట్ అనమాట అది. ఇక్కడ సైకిల్ ట్రాక్ అనేది ఉంటుంది సపరేట్గా. సైకిల్కి ఈ ట్రాక్ ఓన్లీ సైకిల్, మన మనుషులు నడవకూడదు అనమాట. నడిస్తే ఎవడన్నా సైకిల్ దొక్కడు ఉంటే వాళ్ళు అరుస్తారు. ఇది వచ్చేసి బస్ స్టాప్. చూడండి, బస్ స్టాప్కి రోడ్డుకి మధ్యన ఇది వచ్చేసి బస్ స్టాప్. ఏం పబ్బు, చిన్న పబ్బు. పక్కన కళ్ళజోళ్ళ షాపు, మళ్ళీ ఇంకొక ఫార్మసీ, మెడికల్ షాప్ టైప్లో ఉంటుంది. మెడికల్ షాపే మెయిన్, అన్నీ దొరుకుతాయి, మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్. అదేమో పెట్రోల్ బంక్ ఎదురుగా కనబడుతుంది చూసారా.
సో పెట్రోల్ కొట్టించుకోవాలంటే దాంట్లోకి వెళ్ళాలన్నమాట. మనమే కొట్టుకోవాలి, ఇక్కడ ఎవరు పెట్రోల్ కొట్టరు. సో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. రోడ్డు దాటాలంటే మాత్రం ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా రోడ్డు దాటితే కుదరదు. ఆ సిగ్నల్ లైట్ పెట్టుకొని దాటాలన్నమాట. ఇక్కడ అందరు దాటుతున్నారు చూసారా. ఇక ఇది వచ్చేసి పిజ్జా షాప్, డామినోస్ పిజ్జా. ఇక్కడ కొనుక్కోవాలంటే ఇక్కడ పిజ్జా ఉంటుంది, డామినోస్ పిజ్జా. ఇవేమో ఇక ప్లంబింగ్ షాప్ అనమాట, బాత్రూమ్ సామాన్లు అన్నీ అమ్ముతుంటారు ఈ డామినోస్ పిజ్జా షాపు. అది అటుపక్క పప్పా జాన్స్ అని ఒకటి ఉంది కదా, అది కూడా పిజ్జా షాపే. అది టెస్కో ఎక్స్ప్రెస్ సూపర్ మార్కెట్. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, అపార్ట్మెంట్ కడతారనుకుంటా. ఇటు పక్క అపార్ట్మెంట్ చూసారా, అలాగే ఇట్లా ఇక్కడ కూడా అపార్ట్మెంట్ కడతారనుకుంటా. సో మీరు చూస్తే కాంపౌండ్ వాల్ టైప్లో ఉన్నాయి చూడండి, చెట్లు అటువైపు కనబడుతున్నాయి కదా, ఎంత నీట్గా ఉంటాయి అంటే. రోడ్డు దాటాలంటే కూడా ఇక ఈ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా జంక్షన్లో లాగా పెడతారు, ఏదో వేసి పడేస్తారు దాంట్లో. కానీ ఇక్కడ అలా వేయడానికి లేదు, కుదరదు. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, జస్ట్ చూడడానికి ఏంటి ఒక సంబంధం లేని ప్లేస్ లాగా ఉంది, కానీ దాన్ని అలాగే ఉంచుతారు. కానీ అసలు వేరే ఏం కట్టడానికి లేదనమాట, పర్మిషన్ ఇవ్వదు కౌన్సిల్. రోడ్డు కంపల్సరీ రూల్స్ ఉంటాయి. తర్వాత ఇగో ఇట్లా డబుల్ ఎల్లో జంక్షన్స్, ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపడానికి లేదు. ఎంత నీట్గా అనమాట. అసలు వైర్లు, ఒక్క వైర్ అనేది కనపడదు. మన దగ్గర ఈ మధ్యన చూశారు కదా ఈ కేబుల్ వైర్లు అవి ఇవి, అవన్నీ ఇగో ఇట్లాంటి జంక్షన్ బాక్స్లలో పెడుతుంటారు అనమాట కేబుల్ వైర్లు. ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇక ఒక్కొక్కసారి ఇగో ఇక్కడ బోర్డు పెట్టారు చూస్తారా, మందు తాగకూడదు. ఈ ఏరియాలో ఎవరైనా బయట నిలబడి బీర్లు అవి తాక్కుంటా తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో ఈ ప్లేసుల్లో తాగకూడదు అనమాట. ఇక ఇక్కడ ఇవన్నీ కూడా షాపులు, నీట్గా ఉంటాయి కాస్త షాపులు కానీ అవి కానీ. ఇగో ఇక్కడ టైర్లు మార్చే షాప్ ఉంటుంది అనమాట, ప్లంబింగ్ షాప్స్. టైర్లు మార్చే షాప్స్. ఈ షాప్లో టైర్లు మారుస్తుంటాడు. ఇక ఈ టింబర్ డిపోలు, పెద్ద పెద్ద షాపులతో పాటు చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఇక సైకిల్ పార్కింగ్ చాలా చోట్ల ఇస్తారు సైకిళ్ళు, ఎవరు దొక్కి వెళ్ళిపోకుండా పార్కింగ్ చేసుకొని మనం ఎటైనా పెట్టేసుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ షాప్స్. ఇది పోస్ట్ ఆఫీసు, అమెజాన్ కొరియర్లు కలెక్ట్ చేసుకోవాలి. చూసారా మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఇక అదే కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కనెక్టెడ్ ఇక్కడ. ఇది పాతకాలం టెలిఫోన్, మనం ఇక్కడ కార్డు పెట్టుకొని ఎవరికైనా ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా స్టిల్ పనిచేస్తున్నాయి ఇవి, కొన్ని అయితే వాడుతున్నారు. జీబ్రా క్రాసింగ్ చూసారా, కార్లు చక్కగా ఆగిపోయినాయి, టక్కన ఆగిపోవాల్సిందే, మొహమాటం లేదు ఇక్కడ ఆ విషయంలో. వాళ్ళు దాటి వెళ్ళేదాకా అక్కడి నుంచి కదలడానికి లేదు. ఇక్కడ చక్కగా కూర్చోవచ్చు సరదాగా, సాయంత్రం పూట కాసేపు కూర్చోవాలంటే. రోడ్ దాటేటప్పుడు మాత్రం కొంచెం థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి భయ్య, లేదంటే కొంచెం హర్ట్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే పాపం వాళ్ళు ఆగి మరీ దారిస్తారు కదా, అందుకని. అది ఇక మెయిన్ ఈ ఏరియా. రోడ్లు చూడండి ఎప్పటికప్పుడు వేస్తారు వీళ్ళు. రోడ్లు వేసేటప్పుడు ఏంటంటే మన దగ్గర రోడ్డు మీద రోడ్డు వేసేసి దాన్ని పెద్దది చేసేస్తారు. కానీ ఇక్కడ చూడండి ఈ ఫుట్పాత్ ఉంది కదా, ఆ ఫుట్పాత్కి ఇంత లెంగ్త్ అనేది ఉంటుంది, 4 ఇంచులనో 5 ఇంచులనో. ఇక ఇక్కడ మెయిన్ ఇంకోటి చూపిస్తుంది చూడండి, ఇది వర్షం వస్తే నీళ్ళు పోతాయి. ఇలాగా ప్రతి చోట. ఎందుకు ఇక్కడ వర్షం వస్తే నీళ్ళు ఆగవు అని మీరు అనుకుంటారంటే, మెయిన్ ఏంటంటే ఎక్కడ వర్షం వచ్చినా సరే, ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తా అలాంటిది. ప్రతి రోడ్డు లేఅవుట్ కూడా చూడండి, ఇక్కడ చాలా తెలివిగా వేస్తారు వీళ్ళు. ఏంటంటే రోడ్డు అటు సైడ్ అటు డౌన్ చేస్తారు, ఇటు సైడ్ ఇటు డౌన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే రోడ్డు మీద నీళ్ళు ఆగవు. నీళ్ళు ఆగకుండా ఎక్కడికక్కడ డ్రైనేజీలు ఉంటాయి, ఆ డ్రైనేజ్లోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి అందరికి పార్కింగ్ ప్లేస్లు అవి ఎంత బాగుంటాయంటే, చెట్టు చూడండి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు నీట్గా చెట్లని. కొంత గ్రీనరీ చాలా బాగుంటుంది మెయిన్. ఇది చూడండి ఇక్కడ ఆ బిళ్ళ దగ్గర, అదే మన ఇండియాలో కనుక ఆ బిళ్ళ లాంటిది ఉందనుకోండి, ఇంత పెద్ద గుంట ఉంటుంది, దాని మీద బైక్లో దడాన్ని పడతాడు, లేస్తారు. అట్లా కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బండి మీద వెళ్తూ. కాబట్టి వీళ్ళకి రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రోడ్డు లెవెల్కి బాక్స్ ఎక్కడన్నా కట్ చేస్తే కలిసిపోవాలి దానికి, రోడ్డుకి. మళ్ళీ ఇంకా ఎక్కడా కూడా తేడా రాకూడదు. ఇది చూడండి చెప్పాను కదా, ఇక్కడ వాటర్ వెళ్తూ ఉంటాయి దీంట్లోంచి.
ఆ రోడ్ ఇటు డౌన్ అయింది చూడండి, మీకు అటువైపు అటు డౌన్ అవుతుంది, ఇటువైపు ఇటు డౌన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ నీళ్ళు ఎంబటి వర్షం పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరికి ఇంతకుముందు చాలామంది ఏంటంటే ఇళ్ళకి మొక్కలు ఎక్కువ పెంచుకునేవాళ్ళు బాగా. కానీ ఈ మధ్యన ఏంటంటే ఇక ఈ మొక్కలు కూడా ఎవడు పడతాడు, మళ్ళీ దాన్ని చూసుకోవాలి, పురుగులు వస్తాయి అవన్నీ వస్తాయి. అందుకని ఏం చేస్తారంటే అందరూ ఇక దానికి టైల్స్ వేయించేసుకుంటున్నారు అనమాట. ఇదిగో ఇప్పుడు ఇక్కడ సేల్ అగ్రీడ్ అని పెట్టారు. ఒకవేళ ఇల్లు ఏదైనా నమ్మకానికి ఉందంటే ఇలా పెడతారు. సో దీన్ని చూసి మనం వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, ఎన్ని బెడ్రూమ్ హౌస్ ఏంటి అనేది. మొత్తం లాయర్లు డీల్ చేస్తారంటే మనం చేయడానికి ఏముండదు ఇక్కడ. చూస్తారు కదా, సిగ్నల్ లైట్ కంపల్సరీ ఆగుతారు, మొహమాటం ఏం లేదు. రైట్కి వెళ్ళేవాడు రైట్ ఆగాలి, లెఫ్ట్కి వెళ్ళేవాడు లెఫ్ట్ ఆగాలి. రూల్స్ రోడ్ల మీద కంపల్సరీ గీతలు. బస్ స్టాప్ అని ఉంది చూసారా, అక్కడ ఎల్లో కలర్లో నేను చూపిస్తాను ఇప్పుడు. ఆ బస్ స్టాప్ దగ్గర ఆ ఎల్లో కలర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో యాక్చువల్గా బస్ ఆగుతుంది అనమాట. అంటే ఆ పర్టికులర్ బస్ ఆగే టైంలో కానీ లేకపోతే మనం ఆగటానికి ఉండదు. ఒకవేళ ఆగాలంటే ఈ బస్ స్టాప్కి వెనక కానీ, ఇక చూడండి బస్ స్టాప్ అని ఉంది కదా, ఇది రూల్స్. ఈ ఎల్లో జంక్షన్ వేసారు ఇక్కడ. అంతా యాక్చువల్గా కార్లో ఎక్కువ ఆగకూడదు. ఆగితే ఏంటంటే టికెట్ ఇస్తారనమాట. బట్ అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అయితే స్ట్రిక్ట్లీ అప్లికబుల్. సో మనం ఇప్పుడు ఇక్కడ రోడ్డు దాటే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రోడ్డు దాటాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇగో ఇది సిగ్నల్ నొక్కాలన్నమాట. ఇది వెలుగుతుంది కదా, అటువైపు సిగ్నల్ పడుతుంది, పడినప్పుడు రోడ్డు దాటాలి. చూద్దాం ఎంతసేపు వెయిట్ చేయాలో. ఇదిగో ఇక్కడ అలా రెడ్ మ్యాన్ నుంచి గ్రీన్ వస్తుంది, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళాలి, సైకిల్ కానీ నడిచి కానీ. సో వీడిలో మధ్యలో ఆపాడు చూడండి. యాక్చువల్గా అయితే ఆపకూడదు, ఇలాంటి టైంలో ఆపినప్పుడు కనుక సిగ్నల్ పడితే వాళ్ళకి ప్రాబ్లం. జనరల్గా పడ్డది సిగ్నల్ చూడండి, ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, రోడ్డు దాటాలన్నమాట. చూపిస్తూ ఉంటుంది పెట్రోల్ బంక్లో ఇవన్నీ షాప్స్ ఏమేమి ఉంటాయి అమ్మేవి, తర్వాత శాండ్విచ్లు అమ్ముతారు, పెట్రోల్ రేట్ ఎంత అవన్నీ పెట్టి ఉంటాయి. యాక్చువల్గా సైకిల్ ట్రాక్ చూడండి, ఇందా చెప్పాను కదా, సైకిల్ ట్రాక్ ప్రతి చోట ఉంటుంది. దానికి మధ్యలో గీత, వచ్చేవాడు ఒక సైడ్ వెళ్ళేవాడు ఒక సైడ్. ఇగో ఇవన్నీ చూడండి కేబుల్స్. మెయిన్ రోడ్ల మీద అందంగా కనపడడానికి కారణం ఏంటంటే కేబుల్స్ లేవు. సో ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ సంబంధించినవి, ఇంటర్నెట్కి సంబంధించిన బాక్సులు, డస్ట్బిన్, ఇక్కడ మళ్ళీ కూర్చోవచ్చు కాసేపు. మీరు ఇక్కడ చూడండి ఫైన్ రాస్తారు దీని మీద రాసలేదు కానీ జనరల్గా యాక్చువల్గా ఫైన్ రాస్తారు. అప్ టు 50,000 వరకు ఫైన్ అనమాట. ఇగో ఇది కౌన్సిల్, ఈ ఏరియాలో బోర్డు, ఇక్కడిక్కడ ఏమేమి ఉంటాయి, ఈ ఏరియాలో ఏం జరుగుతాయి అవన్నీ పెడతారు. అది పబ్ ఎదురుగా కనపడుతుంది చూసారా, అది పబ్ అనమాట. సో ఇప్పుడు ఇగో థ్యాంక్ యూ. వీడు ఇండికేటర్ వేసుకుని పోవాలి, వేయలేదు యాక్చువల్గా. ఇది పబ్, దీంట్లో మంచి ఫుడ్ డ్రింక్స్ అవి చక్కగా నీట్గా పార్కింగ్ చూడండి ఎంత బాగుంది. రెస్టారెంట్ కమ్ పబ్ అనమాట. ఇంకేమన్నా క్రికెట్ మ్యాచ్లైనా లేకపోతే ఇవేమన్నా ఏది ఫుట్బాల్ గేమ్లైనా ఈ జనాలు ఫుల్గా ఉంటారు దీంట్లో లోపల. ఇది విలియం హిల్ అని చూసారా, అది బెట్టింగ్ ఇది అనమాట. అంటే డబ్బులు బాగుంటే లోపలికి వెళ్ళేసి మనం బెట్టింగ్ చేసుకోవచ్చు. స్కూల్ పోరగాళ్ళు స్కూల్ అయిపోయినా ఇంటికి పోకుండా తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. ఈ షాప్లో బ్రెడ్ అమ్ముతారు. ఇక్కడంతా బ్రెడ్ బతుకులే కదా, ఏ తినకమే బ్రెడ్ అయితే కంపల్సరీ. సో కాబట్టి ఇక బ్రెడ్లు శాండ్విచ్లు అమ్మే షాపు, తర్వాత చిన్న ఆఫ్లేషన్ షాపు. ఇదేమో మంగళ షాప్ చూడండి ఎంత బాగుందో, ప్రొఫెషనల్గా నీట్గా లోపల. ఇక్కడ వచ్చేసేసి చికెన్ షాపు. వణకం ఓకే, చికెన్ షాపు. ఇదంతా ఫుల్లీ సైకిల్ ట్రాక్ అనమాట. ఇది చూడండి ఇక్కడ టెలిఫోన్ చూసారు కదా, నేను ఒకసారి చూపిస్తా. ఏం చేయాలంటే ఇవి లెగసీ సిస్టమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ కార్డు పెట్టాలి. కార్డు పెట్టి ఇక చూసారు కదా, ఇక్కడ ఇన్సర్ట్ కాయిన్ అంటుంది. కాయిన్ ఇన్సర్ట్ చేసి ఈ నెంబర్ నొక్కి చేయాలన్నమాట.
ఫోన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. కాకపోతే చాలా కాస్ట్ అది. పూలు చెట్లు కొంత ఎండాకాలం బాగుంటుంది, ఇంకా ఇక చలి స్టార్ట్ అవుతుంది ఇక ఇక్కడ నుంచి నెమ్మదిగా. అందుకని చెప్పేసి ఈ ఈ పూలు గీలు అవన్నీ మంచి మెయింటైన్ చేస్తారు. నీళ్లు పోయడము, ఇక ఇక్కడ చూడండి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు రోడ్లు దాటకుండా. పద్ధతిగా నీట్గా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసుల్ని పాడు చేస్తున్నారు అనేసి మొత్తం ఇప్పుడు గోళాలు బాగా నడుస్తున్నాయి. అది ఇది వచ్చేసి ట్యూషన్ సెంటర్. ఇక్కడ మన ట్యూషన్ చెప్తారు గ్రామర్ స్కూల్కి. ఇవన్నీ అంటే ఇల్లు అమ్మకాలు కొనకాలు అన్నీ పెడుతూ ఉంటారు అనమాట దాంట్లో. సో ఇది వచ్చేసి ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, చూద్దాం రండి. ఇక్కడ ప్రతి ఏరియాకి ఒక పార్కింగ్ ప్లేస్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ ప్లేస్తో పాటు ఇక్కడ పార్కింగ్ చేసుకొని డబ్బులు కట్టాలి. 1 అవర్కి ఇంతని, హాఫ్ అన్ అవర్కి ఇంతని ఉంటుంది. సో నీట్గా మళ్ళీ అడ్డదిడ్డం కూడా పార్కింగ్ చేయకూడదు. ఈ పార్కింగ్ చూసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే చెక్ చేస్తారు మనం టికెట్ పెట్టామా పెట్టలేదా అని. సో చెక్ చేసి ఫైన్ ఇచ్చిపోతారు. ప్రతి దానికి ఒక కోడ్ నెంబర్ ఉంటుంది పార్కింగ్ ప్లేస్కి. అక్కడ రాసింది 8028088 అని. సో ఆ కోడ్ నెంబర్ పెట్టేసి మనం పార్కింగ్ పెట్టాలన్నమాట. ఇక ఇక్కడ బెల్మౌంట్ ట్రైల్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ కింద నుంచి వెళ్తూ ఉంటే ఇక అడవుల్లో వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఎండాకాలం బాగుంటుంది వాకింగ్ చేస్తే. ఇక అటు పక్కకు పోతే లోపలికి కూడా అటు అడవిలాగా ఉంటుంది. సో కొంచెం చూపిస్తాను నేను మీకు. ఇలా రాస్తారు ఎటు పోవాలి ఏంటి, ఏ ఏరియా ఏంటి అనేది. సో దీనిలో వెళ్తే ఇలాగా లోపలికి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కొంచెం ఒక్కొక్కసారి భయంగానే ఉంటుంది. అలాగ నడుచుకుంటా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఆ రోడ్లు. సో ఇప్పుడు మీకు ఈ కింద నుంచి రోడ్డు కట్టపక్క ఉంటుంది అనమాట. ఇగో ఇది ఈ రోడ్ నుంచి వస్తే చూడండి, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళారంటే మళ్ళీ కెమెరాలు ఉంటాయి, దానికి ఫైన్ పంపిస్తారు ఇంటికి. ప్రతి చోట పెడతారు, ఫైన్ అని పెడతారు. పొరపాటున కింద వేస్తే దీంట్లోనే మన వాళ్ళు ఏంటంటే దానికి చుట్టుపక్కల ఉమ్మేస్తూ ఉంటారు. ఇదిగో ఇలా కింద నుంచి అటువైపు వెళ్ళిపోతుంది. అడవుల్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బాగానే ఉంటుంది, భయం ఏమి ఉండదు, కానీ కొంచెం భయపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అటుపక్క వచ్చేసి పబ్బు. వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. వెదర్ బాగుంది కదా, వెదర్ బాగుంటే ఇక్కడ ఎక్కువగా పబ్బుల్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది వచ్చేసి మెడికల్ సెంటర్. ఇక్కడ ఏంటంటే మెడికల్ సెంటరు, మీకు మెడికల్ సెంటర్ పార్కింగ్ ఇది. జీపీ అంటారు వీళ్ళు, జనరల్ ప్రాక్టీషనర్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక మనకి ఎవరికి ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి మెడికల్ హెల్త్ సెంటర్ ఇది. సో ఇక్కడికి రావాలి, ఎక్కడ పడితే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు. ఇక డైరెక్ట్గా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే రావాలి. ఇక్కడికే వచ్చి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బుక్ చేసుకున్నాం అనుకోండి అపాయింట్మెంటు, అది ఇక మనకి వారానికి రావచ్చు, 10 రోజులకి రావచ్చు, నెలకి రావచ్చు. ఇవాళ జ్వరం వచ్చిందంటే వెంబడి అపాయింట్మెంట్ ఇవ్వరు, కానీ ఎమర్జెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఇక ఎమర్జెన్సీ వస్తే మాత్రం మనం ఇక మెయిన్ అక్కడికి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక ఇక్కడ పిల్లులు కుక్కలు పోతే ఇట్లా పెడతారు బోర్డులు, నా పిల్లు పోయింది కొంచెం ఎతికిపెట్టు, కుక్క పోయింది ఎతికిపెట్టు అని. సో అటుపక్క స్కూలు చూడండి ఎంత బాగుందో, నీట్గా ఫెన్సింగ్ వేసి. నేను అంటే ఓకే ఫ్రెండ్స్, అది చూశారు కదా, చాలా బాగుంది కదా ఏరియా. నీట్గా అసలు ఎంత బాగుంది. గ్రీనరీ కానీ, తర్వాత రోడ్ల మీద రూల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం ఎక్కడ రూల్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉండదు. అంటే చేస్తే ఏంటంటే ఇక దానికి తగ్గ ఫైన్లు దానికి ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు అటువైపు నడుచుకుంటా ఇంకింటికి వెళ్ళిపోదాం. ఇది ఓకే. కాలనీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి ఇటు పక్క వేరే కాలనీకి వచ్చి అది కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు. సో చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు వెనకాల చూడండి ఎంత నీట్గా ఉందో కాలనీ. ఇటు పక్క ఈ కాలనీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇల్లు చూడండి అసలు ఎంత క్లాస్గా నీట్గా
ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనాలు ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఈ బజార్కి ఇన్ని ఇళ్ళనే ఉంటాయి అన్నమాట. 10 ఇళ్ళు, 15 ఇళ్ళు, 20 ఇళ్ళు అట్లా ఉంటాయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం ఖాళీ ఉంది కదా, స్థలం ఉంది కదా అని ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. సో రూల్ ప్రకారం పార్కింగ్లు, రూల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ దాకా రోడ్డు చూడండి, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ దాకా వదిలేరు కదా, ఇదంతా రూల్ అంతే. ఇక ఇది వాడటానికి లేదు. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక ఈ ప్లేస్ ఉందనుకోండి, కొంచెం ఇల్లు కట్టేయడము, లేకపోతే ముందు రోడ్డు మీదకి రోడ్డు వాడేసుకోవడము అలా చేస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ రూల్స్. మున్సిపాలిటీ వాడు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాడు వినాడు. లంచాలు గించాలు ఏమి ఉండవు. రోడ్ల మీద ఒక్కటే వైర్ కనపడుతుంది మీకు, చూసారా, కేబుల్ వైర్. ఆ ఒక్క వైర్తోనే కేబుల్ మీకు మేనేజ్ చేస్తారు. అక్కడెక్కడో ఫ్లైట్ పోతుంది, కనపడుతుందా మీకు? ఓకే ఫ్రెండ్స్, అది ఈ వారం మన ఛానల్లో బ్లాగు. సో చూసి ఎంజాయ్ చేశారు కదా కాలనీస్ ఎంత బాగుంటాయి, ఏంటి, ఎంత నీట్గా ఉంది ఏంటి అనేది. ఇళ్ళు కానీ రోడ్లు కానీ చాలా పద్ధతిగా, ఎవ్వడు తొందరపడి బ్రేక్ చేయడు. చేస్తే దానికి తగ్గ ఫైన్లతోనే సగం జీవితం గడిచిపోతుంది ఇక్కడ. ఎందుకంటే కారు ఉందనుకోండి, పొరపాటున తప్పు చేస్తే దానికి ఫైన్ కట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే, ఇప్పుడు చెప్పాను కదా డబుల్ ఎల్లో లైన్ అని, అక్కడ పార్క్ చేస్తే 60 పౌండ్లు ఫైన్ వేసి వెళ్ళిపోతాడు వాడు. ఎంబడే వస్తాడు, డేగలాగా వచ్చేస్తాడు, వాళ్తాడు, ఫైన్ వేసి వెళ్ళిపోతాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ బ్లాగు. మళ్ళీ కొత్త నెక్స్ట్ వీక్ మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ ద బ్లాగ్స్. బాయ్. అండ్ మీరు షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.